హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్. మీకోసం బోల్ చుక్ మాఫ్ మూవీ రివ్యూ తీసుకొచ్చాను గైస్. ఇది ఒక బాలీవుడ్ మూవీ గైస్. మూవీ ప్రెజెంట్ మనకి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. 2 weeks బ్యాక్ థియేటర్లోకి వచ్చింది. ఇప్పుడు ప్రైమ్ వీడియోలో ప్రెజెంట్ స్ట్రీమింగ్ అవుతుంది గైస్. మూవీ చూడడం జరిగింది. మూవీ ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం గైస్. స్టోరీలోకి వెళ్తే స్టార్టింగ్లోనే హీరోయిన్ ఇంకా హీరో పెళ్లి చేసుకుందామని అయితే ఇంట్లో నుంచి పారిపోతారు గైస్. అయితే పోలీసులు అయితే పట్టుకొని అడుగుతారు ఏం జరిగింది ఏంటని. అయితే వాళ్ళ ఇంట్లో వాళ్ళని కూడా పిలిపిస్తారు. అయితే వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్తారు, ఇంక జాబ్ లేదు ఏం లేదు, మా కూతురిని ఎలా ఇచ్చి పెళ్లి చేయాలి అని అయితే చెప్తారు. అయితే ఎలాగైనా జాబ్ తెచ్చుకుంటాను 2 monthsలో అయితే వాళ్ళ ఇంట్లో చెప్తే హీరో అయితే సరే తెచ్చుకుంటానని అయితే చెప్తారు గైస్. వాళ్ళు తెచ్చుకున్నాక పెళ్లి చేస్తాం మా కూతురుతోనైతే చెప్తారు గైస్. ఇలా హీరో గవర్నమెంట్ జాబ్ కోసం అయితే ప్రయత్నిస్తూ ఉంటాడు. అయితే వాళ్ళ చెల్లె చెప్తే నాకు ఒకరు తెలుసు అని అయితే చెప్తుంది గైస్. అయితే అతని దగ్గరికి వెళ్తాడు, వాళ్ళ డబ్బులు అడుగుతాడు. నీకు డబ్బులు ఇచ్చే నీకు పని జరిగిపోతుంది అని చెప్తే అడ్వాన్స్గా డబ్బులు కూడా ఇస్తాడు కదా హీరో. అయితే ఆ వ్యక్తి అయితే అక్కడి నుంచి పారిపోతాడు డబ్బులు తీసుకొని. ఇక హీరోకి ఏం చేయాలో అర్థం కాదు. అయితే ఒక గుడికి అయితే వెళ్ళి మొక్కుకుంటాడు గైస్. నాకు జాబ్ ఎలాగైనా రావాలి, నేను అంటే ఏదైనా మీకు సమర్పిస్తానైతే చెప్తాడు గైస్ దేవునికి. ఇలా స్టోరీ వెళ్తూ ఉంటుంది. ఎవరైతే పారిపోయారో డబ్బులు తీసుకొని అతను మళ్ళీ దొరుకుతాడు గైస్. దొరికాక చెప్తాడు, నీకు జాబ్ దొరికింది, ఆల్రెడీ మొత్తం సెట్ అయిపోయింది, నువ్వు ఆ పెళ్ళికి రెడీ అయిపోని అయితే చెప్తాడు గైస్ ఫోన్ చేసి. ఇక హీరో కూడా హ్యాపీ ఫీల్ అవుతాడు. ఇక ఏంటంటే ఇక రెండో రోజు పెళ్ళి అన్నప్పుడు హల్దీ ఫంక్షన్ ఉంటుంది. అదే అంటే రెండో రోజు కూడా అదే హల్దీ ఫంక్షన్ ఉంటుంది. అదే డేట్లో లూప్ అవుతూ ఉంటుంది డే మొత్తం. హీరోకి ఏం అర్థం కాదు, పడుకుంటాడు లేస్తాడు, అదే డేలో లూప్ అవుతూ ఉంటుంది. అదే డే రిపీట్ అవుతూ వస్తూ ఉంటుంది. సేమ్ రిపీట్ అవుతూ ఉంటుంది. హీరోకి అర్థం కాదు. తర్వాత హీరోకి అర్థమవుతుంది అంటే నేను దేవునికి ఇలా మొక్కుకున్నాను, దానివల్లే ఇలా అవుతుంది అని అయితే అనుకుంటాడు కదా. చాలా ప్రయత్నిస్తాడు, చాలా పనులు చేస్తాడు, మంచి పనులు అంటే చెప్తాడు కదా నేను మంచి చేస్తానని అయితే దేవుడితో చెప్తాడు. అలా అన్ని పనులు చేసినా అదే రిపీట్ అవుతూ ఉంటుంది. హీరోకి ఏం చేయాలో అర్థం కాదు. మరి ఒక వ్యక్తి అయితే పరిచయం అవుతాడు హీరోకి. మరి దాని తర్వాత ఏమైంది, మళ్ళీ హీరో అనుకున్నట్టు జాబ్ కొట్టాడా, మరి హీరోయిన్ని వాళ్ళ ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకున్నాడా, మరి క్లైమాక్స్లో ఏం జరిగింది అనేది మీరు మూవీ చూసి తెలుసుకోవాలి గైస్. మూవీ మాత్రం సూపర్ ఉంది గైస్. మూవీ చాలా అంటే చాలా బాగుంది, ఎంటర్టైనింగ్ ఉంది ఫుల్ మూవీ. క్లైమాక్స్కి వచ్చేసరికి చాలా ఎమోషనల్గా ఎండ్ చేస్తారు. ఎవరైతే అంటే ఎలా అంటే జాబ్స్ లేని వాళ్ళు ఎలా ఫేస్ చేస్తారు, ప్రాబ్లమ్స్ ఏంటనేది చాలా బాగా చూపించారు. ఆ డిప్రెషన్లోకి ఎలా వెళ్తారు, ఎలా సూసైడ్ దాకా వెళ్తారు అనేది కూడా చూపించారు. చిన్న పాయింట్ కూడా తీసుకుని అది కూడా బాగుంది. క్లైమాక్స్ చాలా ఎమోషనల్గా ఎండ్ చేస్తారు. మూవీ మొత్తం ఎంటర్టైనింగ్గా వెళ్ళినా క్లైమాక్స్కి వచ్చేసరికి చాలా ఎమోషనల్గా ఎండ్ చేస్తారు గైస్. మూవీ ఎక్కడ డిసప్పాయింట్ చేయదు గైస్. మెయిన్లీ హీరోయిన్ అయితే సూపర్గా నటించారు, చాలా అంటే చాలా బాగా చేశారు. హీరో కూడా యాజ్ యూజువల్ చాలా బాగా చేశారు. ఎక్కడ డిసప్పాయింట్ అవ్వదు గైస్ మూవీ. నా రికమెండేషన్ వాచ్ చేయండి ఈ మూవీని, చాలా అంటే చాలా బాగుంది. ప్రెసెంట్ ప్రైమ్ వీడియోలో అయితే అవైలబుల్ ఉంది హిందీ లాంగ్వేజెస్లో. ఈ మూవీకి నేచర్ రేటింగ్ అయితే 5కి 3 గైస్. మూవీ మాత్రం సూపర్ ఉంది, వాచ్ చేయండి గైస్. ఓకే, మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ గైస్. థ్యాంక్ యూ.